ఇంకొక పెద్ద ప్రమాదం ఈవేళ మానవాళిని ఆవరిస్తుంది, మతిమరుపు, న్యూరో వీక్నెసెస్. ఆ కణాలకి, ఆ పరమాణువులకి శక్తి లేకుండా ఉండడం, జ్ఞాపశక్తిని కోల్పోవడం, సంవత్సరం అంతా చదివిన ఆ పరీక్షల్లో కూర్చున్నప్పుడు ఒక్కటంటే ఒకటి గుర్తు రాకపోవడం, ఒకవేళ గుర్తొచ్చినా తప్పు గుర్తు రావడం, ఏకసంధాగ్రహ అన్న పదమే కనిపించినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు ఏకసంధాగ్రహాలు కావాల్సినటువంటి పరిస్థితి, కాంపిటీషన్. ఇంత సమయంలో ఇన్ని ప్రశ్నలకి ఇంత ఆన్సర్ చేయాలి, ఇన్ని రంగాలలో ఎంత జ్ఞాపక శక్తి ఉండాలి. చదవలేదా అంటే చదివాం, కష్టపడలేదంటే కష్టపడ్డాం, వినలేదంటే విన్నాం, హోంవర్క్ చేయలేదంటే చేశాం. ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి నీరసము, భయము, జ్వరము, వాంతులు, విరోచనాలు, ఒక్క సమాధానం గుర్తు రాకపోవడం. ధ్యానం అంటే, శ్వాస మీద ధ్యాస అంటే ఎవరో ముసలోళ్ళకో ముతగోలకో కాదు, ఎవరికో కాదు, సమస్త మానవాళికి, ముఖ్యంగా యువతి యువకులకి శ్వాస మీద ధ్యాస సంజీవిని, సరస్వతి జ్ఞాన వరప్రసాదిని అని చెప్పక తప్పదు. మిత్రులారా, ఎంతసేపు వీలైతే అంతసేపు ప్రయత్నించండి. ఒక్క రోజులో రాదు, ఒక నెలలో రాదు, సంవత్సరంలో రాకుండా ఎలా ఉంటుంది? కానీ ఈ ప్రయత్నంలోనే మీలో ఉన్న అమేయమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తులను అతసహజంగా బయటికి తీసుకురాగలుగుతారు. ధ్యాస. ఈవేళ మానవాళికి ధ్యాస శాస్త్రము ఒక అధ్యయనం ప్రకారము కనీసం 120 సెకండ్లు కూడా ఉండట్లేదు అన్నది అధ్యయనం తాలూకా సారాంశం. ఆ రంగంలో ఉన్న నిపుణులు ప్రపంచవ్యాప్తంగా మానవాళి మీద, ముఖ్యంగా యువతి యువకుల మీద జరిగినటువంటి అనేక పరిశోధనలలో 2 నిమిషాలు కూడా ఒక వ్యక్తికి ధ్యాస ఉండట్లేదు. మరి అటువంటి వ్యక్తి ఆయన జీవితంలో ఏ రంగంలోనైనా ఎలా ఉన్నతిని సాధిస్తాడు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది, ప్రపంచాన్ని కలవరపెడుతుంది. రేపు ఈ యువతతో ఏ భవితను మనం నిర్మించగలం? వీళ్ళందరికీ ఏమిటి మందు? వ్యాక్సిన్స్ లేవు, ధ్యాసను పెంచడానికి మందులు లేవు, ఇంకొక మంత్రాలు లేవు. ఎవరికి వారు సాధనతో వారి ధ్యాసను వాళ్ళు పెంచుకోవాల్సినటువంటి అవసరం సాధ్యమైంది. నాకు ధ్యాస కుదరట్లేదు, కళ్ళు 2 మూసుకొని 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నానన్న మాటల నుంచి నేను అర్ధగంట ఎందుకు కూర్చోలేను, నాకు ధ్యాస ఎందుకు కుదరదు అని మనకు మనమే పరీక్ష పెట్టుకొని ప్రతిరోజు ఒక అర్ధగంట మనం సాధన చేస్తే మన 90 సెకండ్లు 120 సెకండ్లు ఉన్నటువంటి ఆ ధ్యాస కనీసం అంటే ఒక 3, 4, 5 నిమిషాలకు మనం తీసుకురాగలిగితే మన భౌతిక జీవితాల్లో విజయవంతమైన జీవితాన్ని పొందుతాం, ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతాం, ఆనందమైన జీవితాన్ని పొందుతాం, లక్ష్య సాధనలో ముందుంటాం. వీ కెన్ అచీవ్ అవర్ గోల్స్ వెరీ ఈజీలీ. మన ఎఫర్ట్స్, మన జ్ఞాపక శక్తి, మన బుద్ధి, మన బలం, మన స్థైర్యం మనకి అందుబాటులోకి వస్తాయి. మన వ్యాపార రంగాల్లో రాణిస్తాం, మన నైపుణ్యత పెరుగుతుంది, మన ఉత్పత్తి పెరుగుతుంది కేవలం 5 నిమిషాలు సాధిస్తే. మరి బుద్ధుడు చెప్పినట్లు, పితామహ పత్రిజీ చెప్పినట్లు మన ధ్యాస శాస్త్రము కనీసం మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కనుక సాధించిస్తే వి బికమ్ ఏ వాకింగ్ గాడ్. మనం నడుస్తున్న దైవాలం అయిపోతాం. అమేయమైనటువంటి జ్ఞాపక శక్తి, నైపుణ్యత, జీవన విధానం, యు బికమ్ లైక్ ఏ వాకింగ్ కృష్ణ, వాకింగ్ జీసస్, వాకింగ్ బుద్ధ అయి తీరుతారు. చెయ్యవలసిందంతా చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస. ఈ పదం వినడానికి చాలా సులభం, అనడానికి అంతకంటే సులభం, చేయడానికి మాత్రం చాలా కష్టం. కానీ సాధనతో పనులు సమకూరు ధరలోను కదా. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమి సాధిస్తాము అనుకున్న నేను తర్వాత ప్రయాణంలో శ్వాస మీద ధ్యాస పెట్టిన వారి అనుభవాలన్నీ వినగా 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 వారు సాధించిన విజయాలని నేను అవగతం చేసుకుని, నేను అర్థం చేసుకుని, నేను తెలుసుకున్నది శ్వాస మీద ధ్యాస పెడితే సాధించలేనిదంటూ ఏమీ లేదు అని ఘంటాపదంగా చెప్పగలను, నిస్సందేహంగా చెప్పగలను, నిస్సంకోచంగా చెప్పగలను. ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్
పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ శ్వాస మీద ధ్యాస ప్రక్రియకు అగ్రతాంబూలం ఇస్తూ ప్రతి ఒక్కరిని శ్వాస మీద ధ్యాసపుత్రులుగా, వాయుపుత్రులుగా, సంజీవిని అధిపతులుగా తీర్చిదిద్దాలని విశేషంగా ప్రయత్నిస్తుంది. శ్వాస మీద ధ్యాస అన్నటువంటి విశేషమైనటువంటి పరిశోధన నేటి మానవాళికి, రేపటి మానవాళికి శ్రీరామరక్ష, సందేహమే లేదు. ఒక వ్యక్తి ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి భౌతికపరమైన, ఆరోగ్యపరమైన, మానసికపరమైన, ఆర్థికపరమైన, భవిష్యత్తుపరమైన, బంధపరమైన, సమాజపరమైన సకల సమస్యల నుంచి తనను తాను ఉద్ధరించుకోవడానికి, తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉన్న శ్వాసయే శ్రీరామరక్ష అని చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని సాక్షాత్తు కలియుగ దైవంగా విరాజిల్లుతున్న వెంకటేశ్వర స్వామి మరి అన్నమాచార్యుల ద్వారా ఒక కీర్తన ద్వారా మనకి అందించారు. అందరికీ తెలిసినటువంటి కీర్తనే, అందరూ నిత్యము పాడే కీర్తనే. కానీ తాళపు చెవులు పట్టుకున్నది మాత్రము శ్రీనివాసుడు, సిద్విలాసుడు. తాళపు చెవులు లేకపోతే కీర్తన వింటున్నాము, ఆ విషయాలన్నీ తెలుసుకుంటున్నాము, మనం వచ్చి మాత్రం గోల చేస్తున్నాము. మన పేరు శ్రీనివాసుడే, శ్రీనివాసుడిలా జీవిస్తున్నాం. మన ఇంటి పేరు ఆనంద నిలయమే, మన ఇల్లు మాత్రం దుఃఖ నిలయంగా జీవిస్తున్నాం. ఇంట్లోకి వెళ్ళాలంటే భయం, అన్నీ బాధలే. పాట మాత్రం వింటున్నాం, కీర్తిస్తున్నాం. అదిగో అల్లదిగో శ్రీహరి నివాసము, 10,000 శేషుల పడగల మయం. అయినా కానీ ఆయన హాయిగా కింద సముద్రము, పైన 10,000 శేషులు ఏ క్షణమైనా కాటేయడానికి సిద్ధమైనటువంటి సర్పాల మధ్యన హాయిగా శ్రేయించి సిద్ధిలాసంగా నవ్వుతూ ఉన్నాడు. 10,000 సమస్యలు కాటేయడానికి సిద్ధంగా ఉన్నాయి. శారీరక, మానసిక, ఆర్థిక, బంధపరమైన, లోకపరమైన, ఇహపరమైన, భౌతికపరమైన అనేక రకాల సమస్యలు. కాలనాగంటే ఆభరణాలు కాదు, కాలకూట విషంతో ఏ క్షణమైనా కాటేయడానికి సిద్ధంగా ఉన్న సమస్య అని. అలాంటివి ఎన్ని ఉన్నాయి? ఆయన పైన 10,000 ఉన్నాయి. అయినా ఆయన నివాసము శ్రీహరివాసము, ఆయన నిలయము ఆనంద నిలయము. మరి ఇక్కడో మహా అయితే 5-6 సమస్యలు మనకు ఉన్నాయి. అప్పులు, సొప్పులు, ఈతి బాధలు, ఆర్థిక బాధలు, శారీరక బాధలు, బంధపరమైన బాధలు. దీన్ని తట్టుకోలేక ఇవి కాటేస్తున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.